గోల్కొండ జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు అందరూ కూడా బిజినెస్ పెట్టగానే లాభాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే విత్ ఇన్ షార్ట్ టైంలో బిజినెస్ రన్ చేసి ఇన్కమ్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని చూసినట్లయితే మనకి షార్ట్ టైం బిజినెసెస్ అంటూ ఉంటాయి కదా. సో అలా ఎవరైనా కూడా ఒక బిజినెస్ మోడల్ని పెట్టి దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏ బిజినెస్ మోడల్ని మీరు సజెస్ట్ చేస్తారు? సర్వీసెస్ ఓరియంటెడ్ బిజినెస్ అని అనొచ్చు అనమాట ఈ బిజినెస్ ఐడియాని. సో సర్వీసెస్ ఓరియంటెడ్ అంటే ఇది అసలు చాలామందికి ఏంటంటే, మేడం నేను ఒక రూమ్ రెంట్కి తీసుకోలేను, తర్వాత ఒక ప్లేస్ పర్చేస్ చేసుకోలేను, తర్వాత అసలు నేను పెట్టుబడి ఎక్కువ పెట్టలేనండి, కొన్ని ఏదో ఒక 15-20 వేలు అయితే పెట్టగలను. వీళ్ళకందరికీ ఇది చాలా చాలా సూటబుల్ బిజినెస్ అండి. ఎవరైనా సరే, ఇది మహిళలే కాదు, ఎవరైనా ఇంటి వద్దే ఉండి హాయిగా మీకు పీసీ ల్యాప్టాప్ కూడా అంత అవసరం పడుతుంది, మొబైల్తోనే మీరు ఈ బిజినెస్ అనేది చేసేయచ్చు. అదేంది అని మీరు చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నారా అంటే చెప్పండి తొందరగా అంటున్నారు. డెఫినెట్లీ సిరి గారు, చాలా మందికి ఇప్పుడు బిజినెసెస్ అయితే బోల్డ్ అని డిస్కస్ చేసుకుంటున్నాము, సొల్యూషన్స్ తీసుకుంటున్నారు, అండ్ ప్రాపర్ గైడెన్స్ అనేది దొరుకుతుంది. తర్వాత వీళ్ళు ఒక స్టెబిలైజ్గా వెళ్తున్నారనమాట చాలామంది. సో వీటిలోనే మనం వెతికితే ఇంకొక బిజినెస్ ఐడియా వస్తుందండి. అది ఏంది అంటే, లైసెన్సెస్ పరంగా చూసుకుంటే జిఎస్టీ అని కామన్గా ఈ మధ్యకాలంలో చాలామంది మనము వింటున్నాము. సో జిఎస్టీ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఆర్బీఐ గైడ్లైన్స్ అనమాట. అంటే ప్రతి ఒక్క బిజినెస్కి కూడా జిఎస్టీ అనేది కంపల్సరీ చేసింది గవర్నమెంట్. అలాంటప్పుడు మనకు జిఎస్టీ అంటే, మేడం నాకు అంత డబ్బు లేదు, నేను జిఎస్టీ లైసెన్స్ తీసుకోలేను అనే అపోహ చాలామందికి ఉంది. అంటే అదేదో అంటే చాలా మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయి అనే విధంగా వీళ్ళు ఫీల్ అవుతుంటారండి. అలా కాదు, జస్ట్ మీరు ఒక 2000 నుంచి 3,000 to 4,000 వరకే అవుతుందండి. ఈ 4,000 అంటున్నాను కదా, ఇది కూడా ఎక్సెస్ చెప్తున్నాను నేను. 2,000 to 3,000 మధ్యలోనే మనకు జిఎస్టీ లైసెన్సెస్ అనేది మేము తీసుకోవచ్చు అన్నమాట. సో ఇలాంటి వీటికి సంబంధించిన బిజినెసే ఇప్పుడు చెప్పబోతున్న బిజినెస్ ఐడియా అనమాట. జిఎస్టీ సేవా కేంద్ర అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది, ఒక ఫ్రాంచైజ్ వీళ్ళు ఇస్తున్నారనమాట ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వీళ్ళకి. సో దీని ఇన్వెస్ట్మెంట్ మనం అంటే ఫ్రాంచైజ్ ఖరీదు ఎంత ఉంటుంది అంటే 15,000 ఉంటుందండి. సో ప్రాఫిట్ విషయానికి వస్తే మనము 2,000 మీరు క్లయింట్ నుంచి తీసుకుంటే కంపెనీ జస్ట్ ఒక 200 మాత్రమే తీసుకుంటుంది. 800 మీకు పర్ హెడ్ మిగులుతుంది అనమాట. అంటే పర్ పర్సెంట్ 800 రూపీస్ మీకు మిగులుతుంది. ఎందులో కూడా మీకు రాని ప్రాఫిట్ ఈ బిజినెస్లో ఖచ్చితంగా వస్తుందండి. అలా తర్వాత వచ్చేసి మీరు ఇది ఒక్కటేనా అంటే కాదండి, బోల్డ్ అని అంటే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కావచ్చు, బోల్డ్ అన్ని లైసెన్సెస్, ఫ్యాక్టరీ కంపెనీకి సంబంధించిన లైసెన్సెస్ ఉంటాయి, సో కంపెనీ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఇందులో చేయబడతారు. కాబట్టి జిఎస్టీ సేవా కేంద్ర అంటే ఈ ఫ్రాంచైజ్ మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీరు డైరెక్ట్ కాంటాక్ట్ తీసుకోవచ్చు. వాళ్ళతో కనెక్ట్ అవ్వి మీరు చేసే అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను ఏం పని ఉంటుందో అంటే పేపర్ వర్క్ ఉంటుందేమో, తర్వాత ఏదో డాటా ఎంట్రీ లాగా ఉంటుందేమో అనే అపోహ రావచ్చు చాలామందికి. అలా కాదండి, జస్ట్ మీరు చేయాల్సిన పని, మీరు డాక్యుమెంట్స్ ఏదైతే కంపెనీ అడుగుతుందో ఆ డాక్యుమెంట్స్ క్లయింట్ నుంచి తీసుకొని అక్కడ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అంతే మీ పని ఉంటుందన్నమాట. దీనికి వీళ్ళు అకౌంట్ మేనేజర్కి అప్పగిస్తారు అండ్ ప్రాపర్ ట్రైనింగ్తో వీళ్ళు మీకు ఫ్రాంచైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అట్ ద రేట్ ఆఫ్ జస్ట్ 15,000 పెట్టుబడితో. ఎస్ అండి, చాలామందికి క్లయింట్స్కి మీరు కనెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద మోనోపలీ సిస్టమాటిక్ బిజినెస్ అంటానన్నమాట. ఎందుకు మోనోపలీ సిస్టమాటిక్ బిజినెస్ మేడం ఇది అంటే, మీరు ఇది ఎవరైతే ఫ్రాంచైజ్ వీళ్ళు ఇస్తున్నారో లొకేషన్ పరంగా అంటే మనము నివసిస్తున్న ఏరియాని బట్టి మనము చూసుకుంటే, ఒక్కసారి మనం సర్కిల్లో మనం ఉన్నామంటే సర్టెన్ కిలోమీటర్స్ వరకు కూడా ఇంకొకరికి ఛాన్స్ ఉండదు మన ఏరియాలో వచ్చి అక్కడ బిజినెస్ చేయడానికి. సో యూ విల్ గెట్ దట్ హోల్ ఏరియా అండర్ యువర్ కంట్రోల్.
సో ఇది కూడా జస్ట్ అంటే మీరు ఒక డాక్యుమెంట్ అది కూడా చాలా సింపుల్ వేలో ఉంటుందండి వెబ్సైట్లో మీరు అప్లోడ్ చేయడం కూడా. ఇలాంటివి మీరు ఎప్పుడైతే భిన్నంగా డిఫరెంట్గా ఆలోచిస్తారో ఇటువంటివి మీరు ఇలాంటి బిజినెసెస్ అనేవి చేయగలరు అట్ ద లీస్ట్ కాస్ట్ అన్నమాట. అండ్ ప్రాఫిట్ విషయానికి వస్తే కూడా బోల్డ్ అంత ప్రాఫిట్ ఉంటుంది. అండ్ నో టైం లైన్ అలా కాకుండా మీ కన్వీనియంట్ టైమింగ్స్లో మీరు చేసుకోవచ్చు. ఎంతమంది మెంబర్స్ అయినా మీరు జాయిన్ చేయించవచ్చు, మీ కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోవచ్చు. అందుకే ఇది జస్ట్ మీరు సపరేట్ దీని మీదే ఫోకస్ చేయకుండా జాబ్ హోల్డర్స్ చేయొచ్చు, హోమ్ మేకర్స్ చేసుకోవచ్చు, ఇంకొకటి బిజినెస్ చేస్తూ కూడా ఈ బిజినెసెస్ అంటే పార్ట్ టైమ్గా యాజ్ ఎ సాటర్డే సండే ఒక కొద్ది సమయం ఒక హాఫ్ డే కేటాయిస్తానండి నేను అంతే అనుకునే వారు కూడా ఇలాంటి బిజినెసెస్ తీసుకోవచ్చు. ఇది జిఎస్టి సేవా కేంద్ర బిజినెస్ అనేది ఇప్పుడు చాలా చాలా మంచిగా నడుస్తుంది. ప్రతి ఒక్కరికి చాలా చాలా అవసరం లైసెన్సెస్. సో ఒకే చోట ఇన్ని లైసెన్సెస్ మనకు దొరుకుతాయి అంటే ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి. సో ఎందుకంటే లైసెన్సెస్ ఎగ్జాక్ట్ ఏ బిజినెస్కి ఎన్ని లైసెన్సెస్ కావాలి, ఎక్కడ దొరుకుతాయి, ఎవరు లైసెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు అనే అవగాహన కూడా చాలా తక్కువ మందికి ఉందన్నమాట. సో ఎప్పుడైతే ఒక సేవా కేంద్రంలా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము అని మన ఏరియాలో మనం ప్రాపగండా చేసుకుంటామో కస్టమర్స్ అనేవి అట్రాక్ట్ మిమ్మల్ని అవుతారు. మీకే ఆథరైజ్డ్ మీరే ఉంటారు కాబట్టి మీకే బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ తర్వాత ఇందులో టైం లైన్ కానీ ట్యాగ్ లైన్స్ కానీ ఉండవు. సో మోనోపలిగానే మీరు హాయిగా హ్యాపీగా ఎప్పుడు మీరు అనుకుంటారో అప్పుడు ఈ బిజినెస్ వర్క్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇంకా అదర్ బిజినెసెస్ మెయింటైన్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. లేదు జాబ్ హోల్డర్గా కూడా మీరు జాబ్ చేస్తూ కూడా ఇది పార్ట్ టైం లాగా కూడా పెట్టుకోవచ్చండి. అండ్ తర్వాత ఒక 1 ఇయర్లో మీరు అరౌండ్ ఒక 3 to 4 lakhs అలా 2 lakhs పైగా మీరు ఇస్తున్నారు కంపెనీకి అంటే ఇంకా బెనిఫిట్స్ బోల్ అని ఉంటాయి. సో లేట్ చేయకుండా తొందరగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే కూడా ఇంకా డీటెయిల్స్ మీకు దొరుకుతుంది. లేదండి మేము డైరెక్ట్ ఇంకా అప్లై చేస్తామంటే కూడా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. ఎవరైతే ఇలాంటివి చూస్తుంటారో వీళ్ళకి చాలా చాలా మంచి అండ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అండి. రెన్యువల్స్ అంటే లైసెన్సెస్ రెన్యువల్స్ కానీ తర్వాత లైసెన్సెస్ పరంగా కానీ చాలా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారనమాట. వీళ్ళకి అందరికీ ఒక సొల్యూషన్ చెక్ పెట్టినట్టు మీరు అవుతారు కాబట్టి ఒక డీప్ సాటిస్ఫాక్షన్తో కూడా మీరు ఉంటారు. సో ఎవరైనా ఎక్కడైనా ఈ బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. ఎటువంటి రెంట్స్ ఎటువంటి రూమ్ తీసుకోకుండా నేను చెయ్యాలి ఇంటిని వద్దే ఉండి అనుకున్న వాళ్ళకంతా ఈ బిజినెస్ ఐడియా ఒక మంచి శుభవార్త. ఎస్. సో మరి ఇలా చాలామంది కూడా అంటే వాళ్ళకి కొత్తగా బిజినెస్ పెట్టాలి అన్నా లేదు బిజినెస్ పెట్టి అందులో మార్కెటింగ్ పరంగా ఎలాంటి మోడిఫికేషన్స్ చేయాలి అన్నా దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ సిరి గారు, ఎగ్జాక్ట్లీ అండి. ఎలాంటి డౌట్స్ క్లారిఫికేషన్స్ కన్నా లేకపోతే మార్కెటింగ్ విషయంలో మిషనరీ ప్లస్ మనకు క్లయింట్స్ కావాలన్నా ఎవరైనా సరే ఇప్పుడు ఒక పేపర్తో కూడిన బిజినెస్ ఇది అంటే వేస్ట్ పేపర్తో కూడిన బిజినెస్ కాబట్టి దీనికి సంబంధించిన ఎక్కడ స్టక్ అవుతున్నారో మార్కెటింగ్లో ల్యాక్ అవుతున్నారా, తయారు చేసే విధానంలో పొరపాటు చేస్తున్నారా, లేకపోతే చూస్ చేసుకున్న ప్లేస్ మీకు సరైందా కాదా, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. డౌట్సే కాదండి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ ఇచ్చేకే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయినా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.